విశాఖపట్నం టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్స్ చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 రన్స్ చేశారు కివీస్. ఇక దాటిగా ఆడటంతో న్యూజిలాండ్ ఓపెనర్లు కాన్వే, టీమ్ సిఫ్టిన్ మెరుగైన ఆట తీరును కనబరిచారు. హాఫ్ సెంచరీ చేశారు టిమ్ సిఫెట్. ఇక చివర్లో 4లు 6లతో దంచుకొట్టారు. డారెల్ మిచెల్ తలా 2 వికెట్లు తీశారు. హర్షదీప్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, బిష్నేల్కు తలా ఒక వికెట్. ఇక టీమిండియా టార్గెట్ ఇప్పుడు 216 రన్స్గా ఉంది. మరి టీమిండియా ఈ రన్స్ను ఛేదిస్తుందా ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈరోజు టీమిండియా బాగా రాణిస్తుందా? ఏ ఆటగాళ్ళు బాగా రాణించే అవకాశం ఉంది? అంటే న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ మొత్తం కూడా కొంత ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి. అంటే మొదటి 3 మ్యాచ్ల్లో కూడా కివీస్ బ్యాటర్లు కొంత సక్సెస్ అయినప్పటికీ కూడా బౌలర్ల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం, అదే విధంగా మౌఖికంగా బౌలర్ల లోపమే కనపడుతుంది మొత్తం సిరీస్ మొత్తం కూడా వాళ్ళకి. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించి కొంత ఉత్కంఠ నడుస్తుందని చెప్పాలి. అయితే మనకు వైజాగ్ లక్కీయెస్ట్ గ్రౌండ్ కాబట్టి ఈ మ్యాచ్ లో భారత్ అయితే విజయం సాధించడం ఖాయంగా కనపడుతుంది. ఎందుకంటే పిచ్ వాళ్ళు 215 కొట్టారని బ్యాటింగ్ అనుకూలంగానే ఉంది. మొన్న బ్యాటింగ్ అనుకూలంగా లేని పిచ్ లోనే భారత ఆటగాళ్లు రెచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసరికి కొంత భారత ఆటగాళ్ళు అయితే దూకుడుగానే ఆడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ గానీ, సంజు శాంసన్ గానీ ఈ రోజు అయితే కొంత మ్యాచ్ విన్నర్లుగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆ తర్వాత రింకు సింగ్ ని జట్టులోకి తీసుకోవడం జరిగింది. రింకు సింగ్ ని వాళ్ళు ఎవరు ఊహించిన విధంగా టాప్ ఆర్డర్లు అంటే ఇషాన్ కిషన్ పక్కన పెట్టి రింకు సింగ్ ను టాప్ ఆర్డర్లు ఆడించే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది చెప్పొచ్చు. ఇంకా మన బ్యాటింగ్ అయితే పెద్దగా అయితే ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే శివన్ దుబే, హర్షిత్ రాణా వరకు కూడా హర్షిత్ రాణా ఈ మధ్య ఆల్రౌండర్ అవతారం కూడా ఎక్కాడు కాబట్టి కొంత అంటే శివన్ దుబే, హర్షిత్ రాణా వరకు కూడా బ్యాటింగ్ కనపడుతుంది. మరి ఏంటి అంటే సంజు శాంసన్ మీద గత 3 మ్యాచ్ల్లో కూడా అతను సరిగ్గా రాణించలేదు అనే విమర్శలు అయితే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో అతను రాణిస్తాడా లేదా అనేది చూడాలి. అభిషేక్ శర్మ ఫామ్ పరంగా మాత్రం అతను చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. న్యూజిలాండ్ కూడా చాలా బాగా ఆడటం జరిగింది. జనరల్ గానే ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి పిచ్, ఆ గ్రౌండ్ లో ఉన్నటువంటి పిచ్ కూడా బ్యాటింగ్ కి అనుకూలం అంటారు. ఈ నేపథ్యంలోనే ఇంత బాగా ఆడగలిగారా ఏంటి? అంటే వైజాగ్ పిచ్ ఎప్పుడు కూడా టీమిండియాకి అనుకూలంగానే ఉంటుంది. గతంలో మహేంద్ర సింగ్ ధోని నుంచి కూడా ఎప్పుడైతే సొలిమేట్ జరిగిందో మహేంద్ర సింగ్ ధోని కానీ, రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, కేఎల్ రాహుల్ కానీ, అలాగే శ్రేయస్ అయ్యర్ కానీ, వీరేంద్ర సెహ్వాగ్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. కాబట్టి ఇక ఇప్పుడు మన యువ భారత్ ను చూస్తున్నాము టీ20లో. వీళ్ళు కూడా వైజాగ్ పిచ్ తమకు లక్కీయెస్ట్ పిచ్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. మరి ఏం జరగబోతుందని కాసేపు తేలిపోయింది. ఈ 216 రన్స్ ని ఈజీగా ఛేదించనుందా భారత్, లేకపోతే 50-50 ఛాన్సెస్ అంటారా? భారత్ కి అయితే నాకు 60-50 అంటే భారత్ 60% అవకాశాలు కనబడుతున్నాయి. న్యూజిలాండ్ 40% అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి అంటే కివీస్ బౌలర్లు ఇప్పటివరకు కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు కాబట్టి ఈ మ్యాచ్ లో వాళ్ళ ప్రభావం ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఎస్ వెంకట్ గారు, 60-40% కూడా అంటే 60% భారత్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం. భారత్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది, మొదట్లోనే అభిషేక్ శర్మ అవుట్ అయ్యారు. అంటే అభిషేక్ శర్మకి సంబంధించి మనం ఫస్ట్ మ్యాచ్ లో అతను అద్భుతంగా రాణించి, 2వ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యి, 3వ మ్యాచ్ అద్భుతంగా రాణించి, మళ్ళీ 4వ మ్యాచ్ లో అతను ఫెయిల్ అవడం జరిగింది. కాబట్టి అంటే అభిషేక్ శర్మ అతను కనుక పవర్ ప్లే లో ఉంటే కనీసం ఒక 7 నుంచి 8 ఓవర్లు కనుక అతను ఆడగలిగితే మాత్రం, పవర్ ప్లే లో ఫస్ట్ 6 ఓవర్లు కానీ లేదంటే తర్వాత అతను రాణించగలిగితే మాత్రం భారత్ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కనీసం అతను పవర్ ప్లే లో ఉంటే కనుక 60 నుంచి 80 పరుగుల వరకు అతను చేయగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి ఇది ఇప్పుడు అతను అవుట్ అవడం అనేది దెబ్బగానే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి కొంత ఇతని మీద ఆశలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా లేడు. ఇంకా టాప్ ఆర్డర్ కి సంబంధించి మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నటువంటి రింకు సింగ్ ని టాప్ ఆర్డర్ కి మార్చడం జరిగింది. 4వ స్థానానికి పంపించారు. కాబట్టి అతను ఎంతవరకు రాణించగలుగుతాడు అనేది చూడాలి. ఇక సంజు శాంసన్ క్రీజ్ లోనే ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు అతను ఒక బంతి కూడా ఆడే అవకాశం రాలేదు. కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఇంకా సేపట్లో తేలిపోనుంది. కానీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో మనం ఎక్కువగా ఆశలు పెట్టుకోవచ్చు. సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్ లో రాణించడం ఖచ్చితంగా ఖాయంగానే కనపడుతుంది. ఎందుకంటే గత 3 మ్యాచ్లు అతను రాణించలేదు కాబట్టి 4వ మ్యాచ్ లో అతనికి అవకాశం ఇవ్వడానికి మంచి విషయం. మరి సంజు శాంసన్ రాణిస్తాడా లేదనేది చూడాలి. అంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు మనకున్న ఆశా కిరణం సూర్యకుమార్ యాదవ్ అంటే సంజు శాంసన్ వీళ్ళేనా? ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొంత సూర్యకుమార్ యాదవ్ సంబంధించి అంటే అతను ఎంతవరకు నిలకడగా రాణిస్తాడు అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంది. కొంత దూకుడుగా ఆడే ప్రయత్నంలో అతను వికెట్ కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అతను కనుక
అంటే పవర్ ప్లే లో ఇప్పుడు ఏదైతే 6 ఓవర్ ఫస్ట్ ఓవర్ అయిపోయింది, ఇంకొక 5 ఓవర్లు ఉంటుంది పవర్ ప్లే. కాబట్టి 5 ఓవర్లలో కనుక సూర్యకుమార్ యాదవ్ నిలబడి సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ ఒక 60 నుంచి 70 పరుగులు కనుక చేయగలిగితే మాత్రం భారత్ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా మిడిల్ ఆర్డర్ కూడా భారత్ బలంగానే ఉంది. మనకు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివన్ దుబే ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. అంటే కివీస్ తన మంచి బౌలింగ్ ప్రదర్శన కూడా బాగా ఇవ్వనున్నారని మ్యాచ్ లో చూసుకోవచ్చు. అంటే బౌలింగ్ లో కివీస్ కున్న ప్లస్లు మైనస్లు ఏం చూసుకోవాలి? అంటే ఇప్పుడు మ్యాట్ హెన్రీ కివీస్ కు కొంత, మ్యాట్ హెన్రీ కానీ టఫీ కానీ వీళ్ళిద్దరు కూడా కివీస్ కొంత బలమైనటువంటి బౌలర్లు కానీ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ వికెట్ కోల్పోయిన తర్వాత టీమిండియా మళ్ళీ అంటే అభిషేక్ శర్మ దూకుడుతో, ఇషాన్ కిషన్ దూకుడుతో, సూర్యకుమార్ యాదవ్ దూకుడుతో భారీగా పరుగులు చేయగలిగింది. కాబట్టి అంటే ఈ మ్యాచ్ లో మళ్ళీ అంటే అదే రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే దానికి కూడా కొంత క్లారిటీ లేదు. అంటే ఫస్ట్ ఓవర్ కి మాత్రం టీమిండియాకి మైనస్ కానీ చెప్పుకోవచ్చు. కేవలం 4 పరుగులు వచ్చాయి. అదేవిధంగా వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్.